ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాము. ఆయన వాక్కు మన జీవితాలకు విడుదలిస్తున్నది. ఆయన వాక్కు ధ్యానిస్తూ మన దినచర్యను ప్రారంభించుకున్నటలో మన ప్రాణమునకు నెమ్మది లభిస్తూ ఉన్నది. రండి, మన పరిశుద్ధ గ్రంథాలను తెరిచి ఈ ఉదయకాలము కూడా, ఈ పరిశుద్ధ దినము కూడా మన ప్రభువుని మరి ఆయన వాక్కును ధ్యానిద్దాము. పరిశుద్ధ గ్రంథములో కీర్తనలు గ్రంథము 63వ అధ్యాయము 2వ వచనమును చదువుకుందాం. నీ బలమును నీ ప్రభావమును చూడవలెనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. నీళ్లు లేక ఎండియున్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొని ఉన్నది. నీ మీద ఆశ చేత నిన్ను చూడవలెనని నా శరీరము కృషించుచున్నది. నీ మీద ఆశ చేత నిన్ను చూడాలని నా శరీరము కృషించుచున్నది అంటూ ఉన్నాడు రాజైన దావీదు. ప్రియ దేవుని బిడలారా, ఆయన బలమును ఆయన ప్రభావమును చూడాలని ఎంతో ఆశతో తృష్ణతో, నీళ్లు లేక ఎండి ఉన్న దేశము ఏ విధంగా ఉంటుందో నీ కొరకు తృష్ణ కలిగిన ప్రాణము ఆశతో ఉన్నది అయ్యా అని దేవునికి మొరపెడుతూ ఉన్నాడు, దేవునికి తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈ ఉదయకాలము దేవుని సన్నిధికి వెళ్ళాలన్న ఆలోచన, వెళ్ళాలన్న ఆశ, తృష్ణ నీకు ఉన్నాయా? ఎంతో మంది ఈ దినమును కూడా దొంగిలించి వారి సొంత పనులకు వినియోగించుకుంటూ ఉన్నారు. దేవుని సన్నిధికి వెళ్ళొచ్చులే, ఈ వారం కాకపోతే ఇంకొక వారం వెళ్ళొచ్చులే. కానీ మరి చూడండి, దావీదు భక్తుడు అంటున్నాడు కదా, అవును, నా శరీరము క్షీణిస్తా ఉన్నది నిన్ను చూడాలని, నీ సన్నిధికి వెళ్ళాలని, నీ బలమును నీ ప్రభావమును కూడా నేను చూడాలని. అవును ప్రియ దేవుని బిడ్డ, ఎంత దేవుని సన్నిధి పట్ల, దేవుని పట్ల ఆశ దావీదు భక్తునికి. ప్రియ దేవుని బిడ్డ, దేవుణ్ణి ఎంత అపారముగా ప్రేమించిన వ్యక్తి. నా మంచము మీద ఉండి నేను నిన్ను ధ్యానిస్తూ ఉన్నాను, సంతృప్తి. అవును ప్రియ దేవుని బిడ్డ, మరి క్రొవ్వు మెదడులు దొరికినట్లుగా నాకు, అవును నీ యొక్క ధ్యానము, నీ యొక్క ఆలోచనలు అని మరి ఈ క్రింది వచనంలో గనక మనము చూసినట్లయితే ప్రియ దేవుని బిడలారా, క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లు నా ప్రాణము తృప్తి పొందుచున్నది. ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము చేయుచున్నది అంటూ ఉన్నాడు. నీ కృప జీవము కంటే ఉత్తమము అని భక్తుడు తెలియచేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈ ఉదయకాలము దావీదు వలె దేవుని సన్నిధిని ప్రేమించే అనుభవము మనము కూడా కలిగి ఉండాలని ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ 2026 సంవత్సరం 4 నెలలు గతించిపోయినది. ఈ 5వ మాసం మొదటి ఆదివారం దేవుని సన్నిధికి వెళ్ళడానికి ఆలస్యం చేయక, అలక్ష్యం చేయక, నిర్లక్ష్యం చేయక, అవును ప్రియ దేవుని బిడ్డ, మన సొంత పనులకు వెళ్ళటానికి ఎంత ఎండ ఉన్నా, ఎంత వర్షం వచ్చినా, ఎన్ని ఆటంకాలైనా మనము, అవును ప్రియ దేవుని బిడలారా, ఏదో విధంగా మనము వెళ్ళిపోతూనే ఉంటాము. సమయానికి వెళ్ళకపోతే అక్కడ నాకు శాలరీ కట్ చేస్తారు, నాకు మార్క్స్ పోతాయి. అవును, ఎన్నో విధాలుగా మన స్వప్రయోజనం కొరకైన ఆలోచనల కొరకు ఎంతో శ్రమ పడుతూ ఉంటాం. కానీ పరిశుద్ధ దినము దేవుని సన్నిధికి వెళ్ళడానికి, అమ్మో మరి ఇది ఎండాకాలము, ఎండలు తీవ్రంగా ఉన్నాయి, అవును ఇంటనే ఉండి దేవుణ్ణి ఆరాధిస్తాను అని సాకులు చెప్పి తప్పించుకునే వాళ్ళు ఎంతో మంది, అలానే ఎన్నెన్నో ఆటంకాలతో. అవును ప్రియ దేవుని బిడ్డ, కానీ మరి చూడండి, ఈ భక్తుడు అంటూ ఉన్నాడు, ఈయన ఒక గొప్ప మహారాజు, గొప్ప ఐశ్వర్యవంతుడు, ఇతని జీవితంలో ఏది కొదవలేదు, అయినప్పటికీ కూడా అతనికి నిజమైన సంతృప్తిని, నిజమైన సంతోషాన్ని, నిజమైన సమాధానాన్ని కలుగ చేసేది కేవలము దేవుని సన్నిధి మాత్రమే అని గ్రహించిన భక్తుడుగా అంటూ ఉన్నాడు. నీ బలమును నీ ప్రభావమును చూడవలెనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టుకొని ఉన్నాను. చూసారా, నీళ్లు లేక ఎండి ఉన్న దేశము ఎలా ఉంటుందో అలా నేను నీ కొరకు ఆశతో నీ ప్రభావమును నీ బలమును చూడాలని నేను కనిపెట్టుకొని ఉన్నాను అంటూ ఉన్నాడు. ఇలాంటి అనుభవము ప్రియ దేవుని బిడ్డ మనందరము కూడా కలిగి ఉంటే ఎంత ధన్యత, ఎంత మరి ఆశీర్వాదము ప్రియ దేవుని బిడ్డలారా. ఆయన కృప జీవము కంటే ఉత్తమమైనది ప్రియ దేవుని బిడ్డ. ఆయన కృపను బట్టి ఈ రోజున మనము సజీవంగా లేచి ఆయనను స్తుతిస్తా ఉన్నాం, ఆయన వాక్కును ధ్యానిస్తా ఉన్నాము. కనుక
ఈ ఉదయకాలము నీవు కూడా ఈ భక్తుని వలె పలుకుతావా? యేసయ్యా, నీ బలమును నీ ప్రభావమును చూడాలని ఎంతో ఆశతో నేను నీ కొరకు కనిపెట్టుకొని ఉన్నాను. నీ సన్నిధికి వెళ్ళాలని, నిన్ను ఆరాధించాలని, మనసారా నిన్ను ఆరాధించాలని, మనసారా నేను నీ బలమును నీ ప్రభావమును చూడాలని, నీళ్లు లేక ఎండి ఉన్న దేశము ఎలా ఉంటుందో నీ కొరకు తృష్ణ కలిగి నేను అలా ఎదురు చూస్తా ఉన్నానయ్యా. నీవు నాకుంటే చాలయ్యా. నా జీవితంలో నీవు నాతో ఉంటే చాలు, సమస్తమును నేను పొందుకున్నట్లే. అవును ప్రియ దేవుని బిడ్డ, దావీదు జీవితాన్ని దేవుడు ఎంతగా హెచ్చించాడంటే, దేవునిని అంత అధికంగా దావీదు ప్రేమించుట వలన, దేవుని సన్నిధికి ప్రాధాన్యత ఇచ్చుట వలన, దేవుని వాక్యమును ధ్యానించుట వలన, దేవునికి విధేయత చూపుట వలన గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకున్న దావీదు మరి ఎంతో ఉన్నత స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఆయన ప్రభావమును, ఆయన మరి చూడండి ఆ బలమును చూడడానికి తృష్ణ కలిగి కనిపెట్టుకొని ఆశతో ఎదురు చూస్తా ఉన్న అనుభవములానే మనం కూడా ఈ ఉదయ కాలము దేవుని సన్నిధికి వెళ్ళుటలో ఆయన ప్రభావమును బలమును చూడవలెనని ఆశతో కనిపెట్టుకొని ఉన్నప్పుడు ప్రభు మనలను దర్శిస్తాడు, ప్రభు మనలను దీవిస్తాడు, ప్రభు మన పరిస్థితులను మారుస్తాడు, ప్రభు మన స్థితిగతులను మార్చి మనలను హెచ్చించే దేవుడుగా, మనలను బాగు చేసే దేవుడుగా, మన జీవితాల్లో గొప్ప ఘన విజయాన్ని ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, మొదట దేవుని సన్నిధికి, మొదట ఆయన నీతిని రాజ్యమును వెతకటానికి ప్రాధాన్యత ఇచ్చుటలో మనకు ఆశీర్వాదం ఉన్నది, మనకి స్వస్థత ఉన్నది, మనకి విడుదల ఉన్నది. ఈ ఉదయకాలం దేవుని సన్నిధిలో మనలను మనము తగ్గించుకొని, అవునయ్యా నీ బలమును నీ ప్రభావమును చూడాలని ఈ భక్తుని వలె నేను కూడా, నా ప్రాణము కూడా నీ కొరకు తృష్ణతో ఆశతో కనిపెట్టుకొని ఉన్నానయ్యా అని దేవుని సన్నిధికి వెళ్ళడానికి కుటుంబంగా సిద్ధపడదాం. ఇటు మాటలు ప్రభు మన వినికిడిలో దీవించునుగాక. తలలు వంచండి, ప్రార్థిద్దాం. దయగలిగిన తండ్రి, పరిశుద్ధుడా నీ పరిశుద్ధ నామానికి వందనాలు. అవును ప్రభువా, నీ బలమును ప్రభావమును చూడాలని ఎంతో నేను ఆశతో కనిపెట్టుకొని ఉన్నాను. నీళ్లు లేక ఎండి ఉన్న మరి దేశము ఏ విధంగా ఉందో నీ కొరకు నా ప్రాణము అలా తృష్ణ కొనుచున్నది. నీ కృప జీవము కంటే ఉత్తమమైనది. అవును ప్రభువా, భక్తుడు చెప్తూ ఉన్నాడు, క్రొవ్వు మెదడులు దొరికినట్లుగా నాకు నీ వాక్యము, అవును ప్రభువా, సంతృప్తిని కలుగ చేస్తుంది. ఈ లోకములో ఏది ఉన్నా సంతృప్తి ఉండదు, కానీ నీ వాక్యము జీవము కలిగినది, నీ వాక్యము శక్తి కలిగినది ప్రభువా. నీ సన్నిధి విలువైనది ప్రభువా. నీ బలమును నీ ప్రభావమును చూడవలెనని తృష్ణ కలిగి, ఆశ కలిగి, ఆతురత కలిగి నీ సన్నిధికి వెళ్ళే అనుభవం ఈ మాటలు విన్న నీ బిడల జీవితాల్లో కలుగ చేయండి. ఏ ఒక్కరు నీ సన్నిధికి వెళ్లకుండా పరిశుద్ధ దినము పరిశుద్ధంగా ఆచరించే కృప, పరిశుద్ధుడైన దేవుణ్ణి ఆరాధించే కృప నీ బిడలకు అనుగ్రహించమని, వారి పరిస్థితులను మార్చమని, వారిని బాగు చేయమని ప్రభువా, నిన్ను ఆరాధించుటలో, నీ సన్నిధిని ప్రేమించుటలో సమస్తము కూడా ప్రభువా వారు పొందుకోగలరన్న తండ్రి నిశ్చయత, నమ్మకం తండ్రి, నీ కృప జీవము కంటే ఉత్తమమైనదని నీ బిడలకు మీరు తెలియచేసి ఉన్నారు ప్రభువా. నీ బిడలను, వారి కుటుంబాలను ఆశీర్వదించండి. కుటుంబముగా నీ సన్నిధికి వెళ్ళి ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించే కృప నీ బిడలకు అనుగ్రహించమని, ఇదనమంతా నీ కృపతో నింపమని, బలహీనులుగా ఉన్న బిడలను బాగు చేయమని, స్వస్థత దయచేయమని, విడుదల దయచేయమని, నెమ్మది దయచేయమని నీ కృపకు నీ బిడలను అప్పగించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. Amen. Praise the Lord. God bless you.